కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఎంఎస్ఎంఈలు కోసం ఆన్లైన్ డేటాబేస్ ఆధారిత కొత్త క్రెడిట్ అసైన్మెంట్ మోడల్ను ప్రారంభించారు. విశాఖపట్నంలో జరిగిన బడ్జెట్ అనంతర ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి సీతారామన్ కొత్త క్రెడిట్ అసైన్మెంట్ మోడల్ను ఆవిష్కరించారు. కొత్త ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్ర నిన్న బడ్జెట్ నిన్ననో ఒక 3-4 రోజుల క్రితం బడ్జెట్ టేబుల్ చేశారు కదండి. ప్లస్ జూలై 24 బడ్జెట్లో ఆంధ్రాకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా వివరంగా మనం చెప్పాము. మిగతా స్టేట్స్ తోటి ఆంధ్రాకి రావాల్సిన ట్యాక్స్ ద్వారా, డెవల్యూషన్ ద్వారా వచ్చే డబ్బు ఎలాగైనా వస్తుంది. అది కాకుండా స్పెసిఫిక్గా ఏమేమి స్కీమ్స్ చేస్తున్నాం ఆంధ్రా కోసం అనేది పోయిన బడ్జెట్లో, జూలై బడ్జెట్లో చెప్పాము. అది కూడా ముందుకు సాగుతున్నాయి. అట్లాగే ముందు నుంచి నెల ఉన్నటువంటి పేమెంట్స్ పోలవరం కన్స్ట్రక్షన్కైనా లేకపోతే ఉన్న ప్రాజెక్ట్స్కైనా అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లియర్ అవుతూ వస్తున్నాయి. ఈ పట్టు కూడా ఫిబ్రవరిలో 25-26 సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్లో కూడా ఆంధ్రాకు మనం స్పెసిఫిక్గా ఏమేమి చేస్తున్నాం అనేది స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేశాను. బడ్జెట్ ద్వారానే RINLకి ఎక్స్పెక్టేషన్, అంటే నా ఎక్స్పెక్టేషనో మీ ఎక్స్పెక్టేషనో చెప్పట్లా, క్యాల్కులేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి కొంచెం కన్సిస్టెంట్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఉన్న 3 ఫర్నేస్లో ఒక్క ఫర్నేసే ముందు చేసింది, ఎప్పుడో ఒక సమయం 2వ ఫర్నేస్ పని చేసింది, కానీ 3వ ఫర్నేస్ ఎప్పుడు కూడా పని చేయలే. అట్లాంటి లెవెల్కు వచ్చినటువంటి RINLని రెస్టోర్ చేయడానికి, దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే బాగా అనౌన్స్మెంట్ చేసాం. అది కాకుండా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏ బ్యాంక్స్ వాళ్ళతోటి డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు RINLకి ఫేవరబుల్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళు బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు. అట్లాగా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా 2 నోడ్స్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నాయి. ఆ 2 నోడ్స్కు కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్గా వస్తుంది. అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ADB ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి, దానికి ఫేవరబుల్గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరం కమిట్మెంట్ ఇచ్చాం. అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి. రెడీగా నేను ఇవి చెప్పగలుగుతున్నాను. From long-term capital, first of all, 10 to 12 is not right. You may want to correct that and answer this. Sorry. See that these are 2 different aspects are there. You talked about the stock market, you talked about the taxation. The stock markets go up, go down for different reasons. What happens in other markets in the world? What are the interest rate in other markets? ఆత్మనిర్భర్ అనౌన్స్మెంట్స్ చేసాం. మన దేశానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మనమే ఉత్పాదన చేయడానికి అంత శక్తి మన దగ్గర ఉండాలనే దానికోసం మనం ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారం వెళ్తున్నాం. మిగతా వాళ్ళు చేస్తున్నారనే దానికోసం మనం ఆపలేము, కానీ మన దేశానికి కావాల్సినది మినిమం మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి కదండి. ఒక ఉదాహరణ, 2 ఉదాహరణ మనం మోదీ గారు ఎప్పుడు చెప్పేవారు. మన చవితి పూజ చేయడానికి విఘ్నేశ్వరుడు మూర్తి కూడా మట్టిలో చేయడం పోయి ఈ దేశంలో చైనా నుంచి వచ్చేయడం మొదలు పెట్టాయి. అలాగే ఈ దేశంలో ఎక్కడ పడితే మీకు బ్యాంబూ ఉంది. అగరబత్తి చేయడానికి కూడా బ్యాంబూ చైనా నుంచి, వియట్నాం నుంచి ఇంపోర్ట్ చేయడం మొదలైంది. అగ్గిపెట్టెలు మన దేశంలో తయారు చేసాము. ఆ అగ్గిపెట్టెలు కూడా ఇప్పుడు విదేశాన్ని వస్తుంది. ఇట్లా మనకు రోజువారీ కావాల్సిన పదార్థాలని కూడా ఇవాళ బయట దేశం నుంచి, చైనా నుంచి తెప్పించడం ఆ పరిస్థితికి వచ్చేసాం.